కార్తీక మాస వన సమారాధన ప్రాముఖ్యత. వనభోజనాలు అనేది కార్తీక మాసంలో చేసుకునే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది ఐకమత్యము, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించుతుంది. ఈ సమారాధనలతో కుటుంబ స్నేహితులతో కలిసి అడవులకు లేదా ఉసిరి చెట్టు కిందకు వెళ్ళి భోజనం చేస్తారు. ఇది దైవభక్తిని పెంపొందిస్తుంది. కార్తీక మాసం మొదలవగానే వన సమారాధనకు ప్లాన్ చేసుకుంటారు. కార్తీక మాసము ఆధ్యాత్మిక ప్రకంపనల మాసం. సంసారంలో నష్టపోయిన ఆత్మ కోసం అనేక కార్యక్రమాలు, సముద్ర స్నానం, వనభోజనం ఈ మాసంలో నిర్వహిస్తారు. కార్తీక మాసంలో తెలుగు సంవత్సరం 8వ నెల పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రమున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీక మాసం అంటారు. కార్తీక మాస స్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణ భక్తిత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి. కార్తీక సోమవారాలు వారం చేస్తూ ఉంటారు. కార్తీక సమారాధన భోజనానికి ప్రాధాన్యత, ఆనందానికి మేళవింపు. కార్తీక మాసంలో వనభోజనాలకి ఎంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక చింతనతో దీన్ని చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వనభోజనాలు అంటే ఒక సాంప్రదాయ పండుగ. ఇది కుటుంబాలు మరియు స్నేహితులతో కలిసి వచ్చి ప్రకృతితో భోజనం చేస్తారు. తరచుగా ఉసిరి చెట్టు కింద ఈ పండుగ కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు సంతోషాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మరణాల ప్రకారము నైమిషారణ్యములో కూడా ఇది ఉంటుంది. ఒకవైపు ఆధ్యాత్మిక సందడి నెలకొనగా మరొకవైపు కార్తీక వనభోజనాల పేరిట సమారాధనలు జరుగుతాయి. ఈ ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది ఈ మాసం. అందుచేత శివకేశవులు భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంగా ఆనందంగా గడపటానికి అవకాశం. కార్తీక మాసం నాటి వానలు ముగిసే వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి. చలి అంతగా మొదలని సమశీతోష్ణ వాతావరణంలో ఉంటుంది. మన ఆనందాన్ని గడుపుతాం. కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద మహావిష్ణువు పూజ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు. కేవలము భోజనాలకే పరిమితం. కార్తీక మాసంలో బంధువులు నిజాలము